హైదరాబాద్లోని షాలిబండ బ్లాస్టింగ్లో డీవీఆర్ డేటా రికవరీ కీలకంగా మారిందన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్. డీవీఆర్ రికవరీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. హార్డ్ డిస్క్ పూర్తిగా కాలిపోయినప్పటికీ డేటా రికవర్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బండ గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో బ్లాస్టింగ్ జరిగింది. దీనికి గల ప్రమాదానికి కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే సెర్చింగ్ చేస్తున్నారు. కానీ ఈ కేసులో డీవీఆర్ అనేది చాలా కీలకంగా మారింది. సీసీ కెమెరాలు కాలిపోయినటువంటి టైంలో డీవీఆర్ కాలిపోతుందా, డీవీఆర్ కాలిపోతే నెక్స్ట్ ఏం చేయబోతారు అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు ఎక్స్పర్ట్స్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. డీవీఆర్ ఎలాంటి పాత్ర ఇందులో ఉంటుంది? మెయిన్ మన సీసీ కెమెరాస్ ద్వారా వచ్చే ఫుటేజ్ అంతా కూడా డీవీఆర్లో హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది ఓవర్ రైట్ అవటం కూడా మహా అయితే కనుక 10 days 15 days కంటే దాని స్టోరేజ్ ఓవర్ రైట్ అయితే కనుక ఉంటుంది తప్పించేసి ఇది లేటెస్ట్గా జరిగిన సంఘటనకు సంబంధించి ఫుటేజ్ ఖచ్చితంగా దాంట్లో ఉండే స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ డీవీఆర్ కాలిపోవటం అనేది ఒక ఇబ్బందికరమైన అంశం. కానీ డీవీఆర్ కాలిపోతే మన డీవీఆర్ని చూస్తే కనుక పైన కేసు మాత్రమే ఉంటుంది. లోపల వచ్చేటప్పటికి మదర్ బోర్డు పీసీబీ అని చెప్పేసి అంటూ ఉంటాం. పీసీబీ ఉంటుంది, పీసీబీతో పాటు హార్డ్ డిస్క్లు ఉంటాయి. హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్కి బయట ల్యాన్ నుంచేసి ఏవైతే కనుక కెమెరాస్ నుంచి వచ్చే ఫుటేజ్ అంతా కూడా పీసీబీ ద్వారా కన్వర్ట్ అయ్యేసి విజువల్గా కన్వర్ట్ అయ్యేసి అది హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. ఇది మామూలుగా సెటప్. అయితే డీవీఆర్ కాలిపోతే ఏమవుతుందంటే కేసు కాలిపోయినంత మాత్రం డీవీఆర్ మదర్ బోర్డు పీసీబీ కాలిపోయినంత మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. దాంట్లో హార్డ్ డిస్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హార్డ్ డిస్క్ కాలిపోయే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే సహజంగా హార్డ్ డిస్క్లో వచ్చేటప్పటికి 2 parts మేజర్గా ఉంటాయి. ఇక్కడ నేను హార్డ్ డిస్క్ చూపిస్తూ ఉన్నాను. ఈ హార్డ్ డిస్క్లో మెటల్ కేసు ఏదైతే ఇది మెటల్కు సంబంధించిన పైన ఎలిమెంటు. సో ఈ మెటల్ కేసు అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి లోపల ఈ బోర్డు లాజిక్ బోర్డు అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ లాజిక్ బోర్డు కాలిపోయినా కూడా ఈ హార్డ్ డిస్క్ లోపల ప్లాటస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో లాజిక్ బోర్డు కాలిపోయినా లేదా ఇక్కడ మనం ఏవైతే కనెక్టివిటీకి సంబంధించేసి సాటా కనెక్టివిటీ ఇవన్నీ పోయినా కూడా ప్రాబ్లం లేదు. ఈ కేసు కాలిపోయిన మళ్ళీ ఇంకోటి ఈ కేసు కాలిపోయినా కూడా నష్టమేమీ లేదు. కానీ దీని లోపల ప్లాటర్స్ ఏవైతే ఉంటాయి, ప్లాటర్స్ అంటే కనుక ఈ హార్డ్ డిస్క్లో ఒక 4-5 లేయర్స్ లాగా సీడీ లాగా రౌండ్గా పొరల్లాగా ఉంటాయి. ఆ పొరల్లో డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం ఒక కరెక్ట్ వీటిని ఈ ప్లాటర్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాటర్స్ అని తీసుకువెళ్ళేసి సేమ్ ఒక సాటా కనెక్టివిటీ క్రియేట్ చేసి వాటి హెడ్స్ క్రియేట్ చేసేసి వాటిని సిస్టమ్ కనెక్ట్ చేసేసి డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, డీవీఆర్ రికవరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటి ద్వారా రికవరీ చేసే ఛాన్సెస్ అనేది ఉంది. ఒకవేళ ఈ ప్లాటర్స్లో కూడా కొంత పార్ట్ కాలిపోయింది అనుకుందాం, అంటే బర్న్ అయిపోయింది, దాంట్లో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డిస్ట్రాయ్ అయింది అనుకుంటే కనుక దానిని ఎంతో కొంత మిగతా రిమైనింగ్ పార్ట్ని తీసుకురావడానికి కూడా కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఉండి దీన్ని రికవరీ చేసే దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్తే కనుక 100% పాజిబిలిటీ ఉన్న డేటా అయినా కూడా మనం వెనక్కి తీసుకురావడానికి పాజిబుల్ ఉంటుంది. ఇప్పటికే సీసీ కెమెరాలు ధ్వంసమైపోయాయి, డీవీఆర్ మాత్రము సెర్చ్ చేస్తున్నారు. సో డీవీఆర్ దొరకకపోతే ఆ ఫుటేజ్ అనేది ఇంకే విధంగా రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది? మెయిన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ వచ్చేటప్పటికి కొన్ని క్లౌడ్ సర్వీసెస్ ఉంటుండే పెద్ద పెద్ద కంపెనీల నుంచేసే డీవీఆర్ చేసుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తుంటారంటే సాఫ్ట్వేర్లోనే బై డిఫాల్ట్ గూగుల్ క్లౌడ్లోనో అంటే గూగుల్ స్టోరేజ్లో కావచ్చు లేదా థర్డ్ పార్టీ సర్వర్స్లో డ్రాప్ బాక్స్ ఇలాంటి వాటిలో స్టోర్ అయ్యే విధంగా ఫుటేజ్ని కాన్ఫిగరేషన్ చేసి పెడుతూ ఉంటారు. సో దీన్ని వచ్చేటప్పటికే వాటిలో ఒక లాగిన్ అయ్యేసి ఎవరైతే వీటిని సెటప్ చేసుకున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే డీవీఆర్ పెట్టించుకున్నాను, నేను యూఎస్ వెళ్ళాను అనుకోండి, యూఎస్ నుంచి యాక్సెస్ చేయాలంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలంటే కనుక క్లౌడ్ నుంచి యాక్సెస్ చేస్తాం. కాబట్టి క్లౌడ్ సర్వీస్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి క్లౌడ్ సర్వీస్ కావాలి అంటే కనుక దాంట్లోకి బ్యాకప్ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే కనుక 100% ఆ క్షణం అంటే ఎవరైతే ఉన్నారో అతను చనిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ పర్టికులర్ అకౌంట్ అది బ్యాకప్ అవుతుందా లేదా, ఒకవేళ ఉంటే కనుక దేంట్లో అకౌంట్ ఉందో తెలుసుకుంటే కనీసం పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక పాస్వర్డ్ రీసెట్ మెయిల్ అనేది వీళ్ళకి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. ఆ మెయిల్ ద్వారా ఆ క్లౌడ్ అకౌంట్లోకి వెళ్ళేసి బ్యాకప్ అయిన దాన్ని తెలుసుకోవడానికి ఎంతో కొంత స్కోప్ అనేది ఉంటుంది. డీవీఆర్ కానీ రికవరీ చేస్తే ఆ బ్లాస్టింగ్ ఎలా జరిగింది లోపల అనేది విజువలైజేషన్ అనేది ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. మనకి యాక్చువల్లీ ఏంటంటే డీవీఆర్లో లాస్ట్ క్షణం వరకు కూడా డేటా రికార్డ్ అవుతుంది. అంటే అది డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా కనెక్టివిటీ పోయేంత వరకు. కనెక్టివిటీ ఎక్కడ పోతుంది? సీసీ కెమెరాస్ నుంచి ల్యాన్ ద్వారా ఇక్కడ డీవీఆర్కి డేటా వస్తుంది. సో సీసీ కెమెరాస్ అనేది లాస్ట్ రికార్డింగ్ అనేది ఎక్కడైతే స్టాప్ అవుతుందో ఆ క్షణం వరకు కూడా
ఈ ఫుటేజ్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. డివిఆర్ ఎంత కీలక పాత్ర పోషిస్తుంది, ఎంతవరకు రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్? అంటే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇస్తుంటాను, సిఐడికి అండ్ తెలంగాణ పోలీస్ అకాడమీకి సైబర్ క్రైమ్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. మేము ఎవిడెన్సెస్ క్యాప్చరింగ్ దీనికి సంబంధించి కూడా ఉదాహరణకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65B సెక్షన్ ప్రకారం ఏంటంటే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ తీసుకురావాలి అంటే కనుక SOPs అంటాం. SOP ప్రిపేర్ చేసుకోవాలి పోలీసులు. SOP ప్రిపేర్ చేసే దాంట్లో లోకల్ దాంట్లో సీసీ కెమెరా ఈ మధ్య కాలంలో జరుగుతున్న మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సీసీ కెమెరా DVRs వచ్చేటప్పుడు క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఎలాంటి దాదాపు 80% ఆఫ్ ద కేసెస్లో డిపార్ట్మెంట్ చూస్తున్న కేసెస్లో ఈ సీసీ కెమెరాస్ ద్వారా అలాగే DVRలో స్టోర్ అయిన ఫుటేజ్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. శాలిబండ ఎలక్ట్రానిక్స్ గోమాతికి సంబంధించి బ్లాస్టింగ్లో డివిఆర్ అనేది చాలా కీలకమని మొదటి నుంచి బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి డివిఆర్ ఒకవేళ కాలిపోయినా సరే లోపల ఉన్నటువంటి చిన్న చిప్ సేఫ్గా ఉంది అని అంటే డేటా రికవరీ చేయొచ్చు. ఆ డేటా రికవరీ అయితే లోపల ప్రమాదం ఎలా జరిగిందనేది కూడా ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. ఒకవేళ లేదు అని అంటే ఐక్లౌడ్ ద్వారా, అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్లో లాగిన్ అయిపోతున్నారు సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి. ఐక్లౌడ్ పాస్వర్డ్ తెలిసి ఉంటే ఏ మొబైల్ అయినా సరే లాగిన్ అయితే ఆ డేటా రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీసులు ఈ కోణంలో కూడా అటు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు.